కనీసం కదలిక లేని 18 నెలల శిశువుకి హైదరాబాద్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. న్యూరో మానిటరింగ్ చేసి తలకి వెన్నుముకకు మధ్యలో ఉన్న కణితిని మెడికోవర్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. 8 నెలలుగా శిశువు నరకయాతన అనుభవిస్తోంది. వెన్నుముకకి తలకు మధ్యలో 5 సెంటీమీటర్ల కణితి ఉండటంతో 8 నెలలుగా తల తిప్పకుండా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్న శిశువు కేసుని ఆసుపత్రి వైద్యులు ఛాలెంజ్గా తీసుకున్నారు. పాపని క్షుణ్ణంగా పరిశీలించి న్యూరో మానిటరింగ్ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసి కణితిని పూర్తిగా తొలగించారు. ఆపరేషన్ అయిన రెండో రోజు నుంచే పాప పరిస్థితి మెరుగుపడింది. ఛాలెంజింగ్ కేసుని సక్సెస్ఫుల్ చేసిన విధానాన్ని మెడికోవర్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ నిత్య బృందం మీడియాకు వెల్లడించింది. పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే మెరుగైన వైద్యం అందించి బాగు చేయవచ్చు అని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. डॉक्टर नित्या गार और एनेस्थेसिस्ट चीफ एनेस्थेसिस्ट डॉक्टर हिदायत न्यूरो टीम मैडम వచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీ మెయిన్ ఇన్ఛార్జ్ అండ్ సెంటర్ హెడ్ డాక్టర్ అనుష. సో దిస్ ఈజ్ రిగార్డ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆరుషి అని 1.5 year old చైల్డ్ మా దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ తోటి వచ్చింది. హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ అని మేము జనరల్గా మనం అనుకుంటే పవర్ అనేది ఉంటుంది, చేతి కాడు మూమెంట్ పవర్ అది 2/5, నార్మల్ పవర్ అంటే 5/5 అని అంటాము. 2/5 తోటి మనకి ఇక్కడ రావటం జరిగింది. మనం స్కాన్స్ అవన్నీ చూసి సర్వైకల్ మెడులరీ జంక్షన్ నుంచి కింద సర్వైకల్ స్పైనల్ కార్డ్లో ట్యూమర్ అనేది ఉందన్నమాట. సో దీనే మేము హై సర్వైకల్ లీజన్ అని అంటాము. ఇంట్రామెడ్యులరీ ట్యూమర్ అంటే స్పైనల్ కార్డ్ లోపలే ట్యూమర్ అనేది ఒకటి ఉంది. అది మనం స్కాన్స్ ద్వారా అన్నీ చేస్తే క్యాన్సరస్ లాగా ఉండొచ్చు, లేదా అర్లీ స్టేజెస్లో ఉంది, చేస్తే బెటర్ క్యూర్ ఉంటుంది అని మనం డెసిషన్ తీసుకొని మన దగ్గర ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఆపరేషన్ చేసేటప్పుడు ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, మైక్రోస్కోప్, డ్రిల్, క్యూసా మెషిన్ ఇట్లాంటి రిక్వైర్మెంట్ అన్నీ ఉంది. ఈ బేబీని మనం సర్జరీకి తీసుకొని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగింది. ఆ లీజన్ ఏదైతే C1 నుంచి C4 దాకా C6 దాకా ఉందో దాన్ని స్పైనల్ కార్డ్ మనం ఓపెన్ చేసి న్యూరో మానిటరింగ్ చూసుకుంటూ, అంటే న్యూరో మానిటరింగ్ అడ్వాంటేజ్ అంటే ఫర్దర్ పారాలసిస్ అవన్నీ రాకుండా హెల్ప్ చేస్తున్నాం. ఆ క్యూసా మెషిన్ తోటి కంప్లీట్ ట్యూమర్ అనేది తీసేయగలిగాం. ఇప్పుడు మనం ఆ ట్యూమర్ మనం హిస్టోపెథాలజీ గ్రేడింగ్ అని అంటాం, అది చూస్తే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 దాకా వచ్చింది. సో దీన్ని ఇదే కనుక వదిలేసి ఉన్నట్టయితే గ్రేడ్ 4 అయ్యి పాపకి ఇది పర్మనెంట్ పారాలసిస్ అయ్యే ఛాన్సెస్